హైదరాబాద్ నానక్రామగూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్వింగిలోని డ్రగ్స్ తీసుకుంటున్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డికి చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం నిర్ధారణ చేసింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నానక్రామగూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్సింగిలో డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డికి చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం నిర్ధారణ చేసింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నానక్రామగూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్సింగ్లో డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం నిర్ధారణ చేసింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డే అడిక్షన్ సెంటర్ కు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సుధీరెడ్డిని ప్రస్తుతం జిఆర్డీసీ సెంటర్కు తరలించారు. అతనికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అయితే ఇది నార్కోటిక్స్ పోలీసులు ఈగల్ పోలీసులకు ప్రత్యేకంగా సమాచారం ఉండడంతో పక్కా సమాచారం మేరకే నార్సింగిలోని ఆయన నివాసంలో సోదాలు చేశారు. అయితే ఆ సోదాల కోసం వెళ్ళినటువంటి సమయంలో సుధీరెడ్డి కొంతవరకు మత్తులో ఉన్నట్టుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి అతనికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించారు. కిట్లతో ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించినటువంటి సమయంలో అతను గంజాయి సేవించినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనితో పాటు ఉన్నటువంటి మరో ఇద్దరికి కూడా పోలీసులు టెస్టులు నిర్వహించినటువంటి సమయంలో ఆ ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డికి మాత్రమే పాజిటివ్ రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని కన్జ్యూమర్ గా భావించి అతన్ని డి అడిక్షన్ సెంటర్ కు తరలించడం కూడా జరిగింది. అయితే ఈ సుధీర్ రెడ్డికి ఎవరు గంజాయి సప్లై చేశారనేటువంటి అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీం సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. గతంలో సుధీర్ రెడ్డి ఏమైనా డ్రగ్స్ సేవించాడా, లేకపోతే గతంలో ఆయనకు సంబంధించినటువంటి డ్రగ్స్ సేవించేటటువంటి అలవాటు ఏమైనా ఉందా, లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా అనే అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీం అధికారుల దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి అతను తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నట్టుగా కొంతవరకు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, లేకపోతే ఈగల్ టీం అధికారులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ డిప్రెషన్ నేపథ్యంలోనే ఈ మత్తుకు అలవాటు పడ్డాడు అనేటువంటి అంశాల్లో భాగంగా ఇటు ఈగల్ టీం అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో పాటు తర్వాత ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అతను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఒత్తిడిలో భాగంగానే ఈ డ్రగ్స్ సేవించడం అలవాటు చేసుకున్నట్టు కూడా కొంతవరకు ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటు తర్వాత పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం. సో ఏదైనప్పటికీ ఇటు ఈగల్ టీం అధికారులు మాత్రం సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించడం
కూడా జరిగింది. ఇక సుధీర్ రెడ్డికి సంబంధించి ఎవరు గంజాయికు సరఫరా చేశారన్నటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి దానికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఇప్పటికే తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది. అతని ఫోన్లో ఏదైనా సమాచారం దొరుకుతుందన్నటువంటి భావన నేపథ్యంలో అయితే ఎవరి దగ్గర అయితే గంజాయి కొనుగోలు చేశారో వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్లు కూడా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో అతనికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు తనిఖీలు చేశారు. ప్రధానంగా ఈయన గంజాయి ఎప్పుడు సేవించాడు, తర్వాత ఎంతకాలంగా సేవించాడు, తర్వాత ఇదే కాకుండా గతంలో ప్రీవియస్ హిస్టరీ ఏదైనా ఉందనేటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఈగల్ టీం అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శశి.